హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా హెచ్డి హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ బీనీస్ కర్రీ అండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వచ్చేసండి ఇది హాఫ్ కిలో బీనీస్ అండి. కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నాము. అంటే ఈ నీళ్ళు వంచకూడదండి, అందుకని కొద్దిగా వేసామన్నమాట. ఈలోపు కరేపాకు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమోటా కట్ చేసి పెట్టేసుకున్నాను. లేట్ చేయకుండా ఇవన్నీ డబ్బాలో వేసేసుకొని బీనీస్ ఉడికేలోపు ఇవన్నీ కట్ చేసేసుకొని డబ్బాలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 స్పూను, కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి టమోటాలు ఎర్రగడ్డలు మెత్తపడి ఉడికేంత వరకు పెట్టేసుకుందాము. పక్కన బీనీస్ ఉన్నాయి చూడండి, ఇవి ఉడికిపోయాయి అన్నమాట. స్టవ్ ఆపేసుకుందాము. టమోటాలు కూడా మెత్తబడిపోయాయి. ఒకసారి గంటితో ఒకసారి ఇట్లా ఒత్తుకొని ప్రెస్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఉడకబెట్టిన బీనీస్ అందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బీనీస్ మంచిది కదా హెల్త్కి. ఉడకబెట్టిన బీనీస్ ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం. ఇందులో కొబ్బరి పేస్ట్ అండి, ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. 2.5 స్పూన్ వేసుకుంటున్నాను అన్నమాట. కారప్పొడి అండి, ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. మామూలు కారం అయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను, ఇది ధనియాల పొడి కలిపిన కారం, అందుకని ఎక్కువ కారం అనిపించదు కాబట్టి నేను ఎక్కువ వేసాను. ఆయిల్ వేసుకుందాము. ఉప్పు అండి, రుచికి సరిపోయి ఆల్రెడీ బీనీస్లో వేసున్నాం కదా, అందుకని కొద్దిగా వేసాను. ఇంకా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 మినిట్స్ అండి, 5 to 10 మినిట్స్ కొద్దిగా నీళ్ళు ఇంకేంత వరకు ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండే బీనీస్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు ఉప్పు కారం చూసుకోవచ్చు. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైందండి, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుందండి. మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ చూసారా పైకి తేలింది కదా. మీరు ఇలాగే తింటాను కొద్దిగా గ్రేవీగా అనుకుంటే పర్లేదండి, అలాగే స్టవ్ కట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇలా వద్దు కొద్దిగా చిక్కగా పడాలి అనుకుంటే
ఇంకొంచెం సేపు మూత కొద్దిగా పక్కకు పెట్టి ఆవిరి నీళ్ళు పడకుండా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొద్దిగా చిక్కబడిందండి. మరి వాటరీగా అన్నా కొద్దిగా చిక్కగానే బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రెసిపీ ఎలా అనిపించింది, వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టి పక్కన పెట్టేశానండి నేను. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బీనీస్ కర్రీ. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంతవరకు వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ.